Good morning, children. Welcome to 10th class biological science. First lesson is nutrition, the food supplying system. This is our first lesson in 10th class textbook. In this video, we have to discuss about autotrophic and heterotrophic nutrition and explanation about photosynthesis equation. Students, do you know about autotrophs? I think all of you know about autotrophs. Yes, autotrophs are nothing but green plants. How do autotrophs get their food? They prepare their own food with the help of sunlight, CO2 and water in the presence of chloroplast. So, they prepare their own food and does not depend on other organisms. Children, let me say in Telugu also. మీకు ఆటోట్రాప్స్ గురించి తెలుసా? ఆటోట్రాప్స్ ఏం చేస్తాయి, వాటి ఫుడ్ మెటీరియల్ని ఎలా తయారు చేసుకుంటాయి? ఆటోట్రాప్స్ అంటే ఏంటి అంటే గ్రీన్ ప్లాంట్స్. ఏం లేదు, గ్రీన్ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా ఆటోట్రాప్ కిందకే వస్తుంది. గ్రీన్ కలర్లో ఉన్న ప్రతిదీ అంటే అన్ని వస్తువులు కాదు, ఓన్లీ ప్లాంట్స్, లివింగ్ ఆర్గానిజం మాత్రమే. గ్రీన్ కలర్లో ఉన్న ప్రతి ఆర్గానిజం కూడా ఏంటది? ఆటోట్రాప్స్ ఓన్లీ. ఆటోట్రాప్స్ ఏం చేస్తాయి అంటే వాటి ఫుడ్ మెటీరియల్ని అవే సొంతంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. వాటిని ఆటోట్రాప్స్ అంటారు. వీటిని తెలుగులో అయితే కనుక స్వయం పోషకాలు అంటారనమాట. అయితే వాటి ఓన్ ఫుడ్ని అవి తయారు చేసుకోవడానికి వాటికి ఏమేమి అవసరమో అంటే ఏం కావాలి అంటే వాటికి CO2 అండ్ వాటర్ కావాలి, ఇంకా సన్లైట్, క్లోరోప్లాస్ట్ అనేది కూడా కావాలన్నమాట. సో వీటిని ఉపయోగించుకొని వాటి ఓన్ ఫుడ్ని అవే తయారు చేసుకునేవి ఏంటి అంటే ఆటోట్రాప్స్. వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు? గ్రీన్ ప్లాంట్స్. ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాప్స్. సో దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. అవి ఏం చేస్తాయి? వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా దే డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం. అవి వేరే ఆర్గానిజం మీద అస్సలు డిపెండ్ అయి ఉండవు. Autotrophs have the capability of using light energy to synthesize chemical compounds, and they take nutrients like mineral salts and water from the soil as well as some gases from the air. They are capable of producing complex compounds like carbohydrates, proteins and lipids from these very simple substances. These compounds produced by autotrophic plants are utilized for providing energy to most of the living organisms and all animals including human beings. అంటే ఏంటి అంటే ఈ ఆటోట్రాప్స్ ఏవైతే ఫైనల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాయో అంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్, లిపిడ్స్, ఇవన్నిటిని కూడా, ఇవన్నీ ఏంటి? కాంప్లెక్స్ కాంపౌండ్స్ కదా. ఇలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని వెరీ సింపుల్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేసుకొని, అంటే లైట్ ఎనర్జీని, CO2ని, ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని మన ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే వాటికి సింపుల్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేసుకొని కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ని ప్రిపేర్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. వేటికి ఉంటుంది? ఆటోట్రాప్స్. సో ఆటోట్రాప్స్ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ కన్వర్టింగ్ సింపుల్ సబ్స్టాన్సెస్ టు కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్. చిల్డ్రన్, let me say about heterotrophic nutrition. Do you know about heterotrophs? What are the examples for heterotrophs? Yes, all animals. All animals are heterotrophs. Organism which does not prepare their own food, those are called heterotrophs. They depend on other organism. అంటే ఏంటి అంటే ఆర్గానిజం ఏదైతే దాని ఫుడ్ మెటీరియల్ని అది ఓన్గా ప్రిపేర్ చేసుకోలేకపోతుందో వాటిని హెట్రోట్రాప్స్ అంటారనమాట. వీటికి ఎగ్జాంపుల్గా మనం యానిమల్స్, ఆల్ యానిమల్స్ ఆర్ హెట్రోట్రాప్స్. దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్. ఇవి ఏం చేస్తాయంటే వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అవుతాయి. దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం ఫర్ ఫుడ్ మెటీరియల్. హ్యూమన్ బీయింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్. మనం కూడా అంతే కదా, వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్. ఓకే చిల్డ్రన్, నౌ లెట్ మీ సే అబౌట్ ద కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ photosynthesis. This is 6CO2 plus 12H2O gives rise to
C6H12O6 plus 6O2 plus 6H2O in the presence of sunlight and chlorophyll. Students, all of you remember some important points here. First one is, in photosynthesis, carbohydrates are formed from carbon dioxide and water in the chloroplast of the green plants in the presence of sunlight. అంటే ఏంటి అంటే ఇన్ ఫోటోసింథసిస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫోటోసింథసిస్లో ఫైనల్గా ఏం ఫామ్ అవుతున్నాయి, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ స్టార్చ్. Okay, here what plants are used to prepare carbohydrates? They use carbon dioxide, water and chloroplast in the presence of sunlight. So 4 essential parts are here. What are they? Carbon dioxide, water, chloroplast and sunlight. This is most important. What, students, here I ask one question. Please tell me the answer. What are the essential components for plants to prepare carbohydrates? Yes, correct. What are they? Carbon dioxide, water, sunlight and chlorophyll. So you have to remember that CO2, sunlight, water, chlorophyll are essential requirements for photosynthesis. Next, another important point is, glucose, oxygen and water are the products of photosynthesis. అంటే ఏంటి, ఫోటోసింథసిస్లో వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి, గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ వాటర్. సో మీరు ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫోటోసింథసిస్కి ఏమేమి కావాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కనుక మీరు ఏం చెప్పాలి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, అలానే సన్లైట్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది, అట్లానే లీఫ్లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. సో వీటిని ఉపయోగించుకొని ప్లాంట్స్ ఏం ప్రిపేర్ చేస్తున్నాయి, గ్లూకోజ్ని తయారు చేస్తుంది, అట్లానే ఆక్సిజన్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది, అట్లానే వాటర్ని కూడా రిలీజ్ చేస్తుంది. వాటర్ని ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ రూపంలో అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనం చెట్టు కింద కూర్చున్నట్టయితే, పెద్ద చెట్టు కింద ఎలా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది కదా. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ ఫోటోసింథసిస్లో ప్లాంట్స్ వాటర్ని వాటర్ వేపర్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉండడమే అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? ఓకే, గుడ్. Now I have to give some work on this topic. First one is, prepare some questions as well as answers after listening this topic 2 to 3 times. Second one is, write the differences between autotrophic and heterotrophic nutrition. Third one is, write the chemical equation of photosynthesis. Fourth one is, what are the essential components of photosynthesis? Fifth one is, what are the end products of photosynthesis? Children, tell me, what are the essential components of photosynthesis? Already you people know the factors that are essential for the process of photosynthesis. Tell me, what are they? Yes, good. CO2, water, sunlight and chlorophyll. And also you know the equation of photosynthesis. Recall once again. 6CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O in the presence of sunlight and chlorophyll. Children, do you think the equation tells us about all the materials involved? Yes, the materials which are essential for photosynthesis and the products formed are involved in the equation. Children, do you know the name Joseph Priestley? Yes, he is the scientist. What he discovered? He discovered oxygen in the year 1774. Joseph Priestley performed a series of experiments to reveal the essential role of air in the growth of green plants. He observed that when a burning candle is enclosed in a bell jar, the flame of the candle is gradually put off. In the same way, a mouse also suffocates in a closed space
such as in an enclosed bell jar, and dies. From these observations, Priestley concluded that a burning candle on an animal changed the composition of the air. He reasoned that something was necessary in the air to keep the flame burning and to make the mouse stay alive. Priestley then placed a mint plant inside the same bell jars, and he found that the mouse stayed alive and the candle, when lighted from outside, continued burning in the presence of the mint plant. Then Priestley concluded that the plants produced a gas that supported the burning of the candle and also allowed the mouse to survive. The production of the gas takes place due to a massive exchange of gases occurring through a particular section of the leaves called stomata, and also through loose tissues of stems, roots, etc. Children, now I will tell in Telugu also for Telugu medium students as well as English medium students. There was both medias in my school, so I am preparing these videos for Telugu medium and English medium students. ఓకే పిల్లలు, చెప్పుకుందామా ఇప్పుడు తెలుగులో ఒకసారి? ఓకే, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీరు చూశారు ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఏమేం కావాలో మీరు ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నారు కదా, గుర్తొచ్చిందా? ఏమేం కావాలి? ఫోటోసింథసిస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కిరణజన్య సంయోగ క్రియకు ఏమేమి కావాలి? కార్బన్ డయాక్సైడ్, వాటర్ కావాలి, ఇంకా సన్లైట్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుందని చెప్పుకున్నాము. అట్లానే క్లోరోఫిల్ అనేది లీఫ్లోనే ఉంటుంది. అట్లానే ఎండ్ ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాము? ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ వాటర్ అని చెప్పుకున్నాము. ఇంకా మనము ఏం గుర్తు చేసుకుందాము అంటే ఫస్ట్ ఈక్వేషన్ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాము. 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O అనేది గుర్తుంది కదా. మీరు ఈ ఈక్వేషన్ నుంచి ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయిన అన్ని మెటీరియల్స్ గురించి చెప్పగలుగుతారా? ఎస్, చెప్పవచ్చు. ఈక్వేషన్ని చూసి మనం ఫోటోసింథసిస్లో ఏవేం మెటీరియల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది, అలానే ప్రొడక్ట్స్ ఏంటి అనేది కూడా మనము ఈజీగా చెప్పగలుగుతాము. అంటే యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి కదా. అంటే CO2, ఇంకా ఏంటి, వాటర్, అలానే సన్లైట్ మరియు క్లోరోఫిల్, ఇవి 4 ఇన్వాల్వ్ అయినాయి కదా. అలానే ఏమి ప్రొడ్యూస్ చేసినాయి అంటే ఏమి రిలీజ్ చేసినాయి? గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేసింది లీవ్స్లో, అలానే ఇంకా అట్మాస్ఫియర్లోకి ఆక్సిజన్ రిలీజ్ చేసింది, ఇంకా వాటర్ వేపర్ కూడా రిలీజ్ చేసిందని చెప్పుకున్నాం కదా. మీకు జోసెఫ్ ప్రిస్ట్లే అనే సైంటిస్ట్ నేమ్ ఎప్పుడైనా విన్నారా? విన్నారు కదా. ఈయన ఏం కనుగొన్నాడు? ఆక్సిజన్ని కనిపెట్టాడు కదా. ఈయన 1774లో ఆక్సిజన్ని కనిపెట్టింది ఎవరు? జోసెఫ్ ప్రిస్ట్లే. ఓకే, ఈ ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ అనేది మీకు తప్పకుండా ఎగ్జామినేషన్లో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అది బిట్ రూపంలో కావచ్చు, 1 మార్క్ కావచ్చు, లేదా 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని పిక్చర్ ఇచ్చేసి దాన్ని ఐడెంటిఫై చేయమని అంటూ ఉంటాడు. అక్కడ సైంటిస్ట్ ఎవరు అని కూడా అడగచ్చు. ఇలా డిఫరెంట్గా దీని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశము ఉంది. కాబట్టి మీరు దీన్ని బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఈ ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ని ఒకసారి మనం చెప్పుకుందాము. ఏం చేశాడు అంటే జోసెఫ్ ప్రిస్ట్లే ఒక బెల్ జార్ తీసుకున్నాడు. ఆ బెల్ జార్ ఏం చేశాడు అంటే ఒక వెలుగుతున్న క్యాండిల్ పైన బోర్లించాడు. ఆ తర్వాత అందులో ఉన్న ఎయిర్ మొత్తాన్ని రిమూవ్ చేసేసాడు, అంటే తీసేశాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఆ క్యాండిల్ కొద్దిసేపు వెలిగి ఆ తర్వాత ఆరిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు ఈయన? ఆ బెల్ జార్లోకి ఒక ర్యాట్ని ప్రవేశపెట్టాడు అనమాట. అప్పుడు ఏమైంది? ఆ ర్యాట్ కూడా కొద్దిసేపటి తర్వాత చనిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు అంటే ఈయన బెల్ జార్లోకి ఒక మింట్ ప్లాంట్ని కూడా పెట్టాడు. ఒక క్యాండిల్, ఒక ర్యాట్, అలానే ఒక మింట్ ప్లాంట్, పుదీనా మొక్కను కూడా పెట్టాడు అనమాట. అప్పుడు ఏమైంది అంటే ఈ
క్యాండిల్ అనేది వెలుగుతూనే ఉంది. ఆ తర్వాత ర్యాట్ అనేది చనిపోలేదు, బతికే ఉందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ మింట్ ప్లాంట్ని అందులోకి ఇన్సర్ట్ చేసామో ఆ తర్వాత ఈ క్యాండిల్ వెలుగుతుంది, అలానే ర్యాట్ బతికే ఉంది అన్నమాట. అయితే ఇక్కడ మా స్కూల్లో పిల్లలు ఏమడిగారంటే, టీచర్ క్యాండిల్ ఆరిపోయింది, ర్యాట్ చచ్చిపోయింది, మింట్ ప్లాంట్ పెట్టగానే క్యాండిల్ వెలిగింది, ర్యాట్ బతికిందా అని అడిగారు. అలా ఎలా కుదురుతుంది, అలా కాదు కదా. అంటే ప్రిస్లే ఏం చేశాడు అంటే డిఫరెంట్గా చేశాడు, అంతేగాని చనిపోయింది మింట్ ప్లాంట్ పెట్టగానే బతికింది అని కాదు. అక్కడ డిఫరెంట్ జార్స్తో చేశాడనమాట. మళ్ళీ తర్వాత క్యాండిల్ని వెలిగించాడు, బతికున్న ఎలుకని ప్రవేశపెట్టాడు, ఆ తర్వాత మింట్ ప్లాంట్ని కూడా మూడింటిని కలిపి పెట్టాడనమాట. పెట్టినప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఈ క్యాండిల్ బర్న్ అవుతూనే ఉంది, ర్యాట్ బతికే ఉంది, అలానే మింట్ ప్లాంట్ కూడా ఉందన్నమాట, మంచిగానే ఉంది వాడిపోకుండా. అయితే ఫైనల్గా ఈయన ఏం చెప్పాడు అంటే, క్యాండిల్ బర్న్ అవ్వడానికి అలానే ర్యాట్ బతకడానికి కూడా ఏదో ఈ మింట్ ప్లాంట్ రిలీజ్ చేస్తుంది ఎయిర్లోకి, దాని నుంచి క్యాండిల్ బర్న్ అవుతుంది, ర్యాట్ బతికే ఉంది అని చెప్పేసి ఈయన ఫైనల్గా చెప్పాడు. సో పిల్లలు, ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మింట్ ప్లాంట్ ఏం గ్యాస్ రిలీజ్ చేసింది? ఏం రిలీజ్ చేసింది అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేసింది. ఈ ఆక్సిజన్ని ర్యాట్ యూజ్ చేసుకొని రెస్పిరేషన్ జరుపుకుంది కదా, అందువల్ల అది బతికే ఉంది. అలానే క్యాండిల్, ఏదైనా వస్తువు బర్న్ అవ్వాలి అంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి కదా. సో ఈ ఆక్సిజన్ కూడా మింట్ ప్లాంట్ నుంచే వచ్చింది కదా, కాబట్టి అది వెలుగుతూనే ఉందన్నమాట. ఆ క్యాండిల్ వెలుగుతూనే ఉంది, ర్యాట్ బతికే ఉంది. అలానే మరి ప్లాంట్ ఎలా బతికుంది అంటే, అది కూడా వాడిపోకుండా ఎలా చక్కగా మంచిగా ఉంది అంటే, ఈ ర్యాట్ ఏం చేసింది అంటే దాని రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ వచ్చింది కదా. ఆ విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ని మింట్ ప్లాంట్ యూజ్ చేసుకొని అది కూడా బతికే ఉంది. కాబట్టి మూడు కూడా బతికే, అంటే మూడు అంటే క్యాండిల్ వెలుగుతుంది, అలానే మింట్ ప్లాంట్ బతికే ఉంది, ర్యాట్ కూడా బతికే ఉందన్నమాట. సో Priestley's experiment confirmed that gaseous exchange was going on and plants were giving out a gas that supported burning and was essential for the survival of animals. Okay children, now I will give some work on this topic. Do you think the photosynthesis equation tells us about all the materials involved? This is first question. And next question is, do you find any relationship between candle, rat, mint plant? Children, all of you know that starch is one of the end products of photosynthesis. So we prove that the presence of starch in leaves with an experiment. So here, what is the aim of the experiment? Aim is to prove that the presence of starch in leaves. So here, what are the material required for this experiment? Test tube holder, beaker, leaf, dropper, tripod stand, iodine solution, methylated spirit, petri dish and Bunsen burner. Now we enter into the procedure of this experiment. Take a thin and smooth leaf from any plant, and next take a beaker with water, and next take a test tube and pour methylated spirit into the test tube and insert the leaf into the test tube. After that, boil the leaf in methylated spirit over a water bath. Boil the leaf till it become pale white. After that, take the leaf from test tube and place it in a petri dish. Leaf becomes pale white due to the removal of chlorophyll. Next, add a drop of iodine solution on the leaf. Next, leaf turns into blue-black color. It indicates that starch is present in the leaf. This is most important point, children. Some precautions we must take while doing this experiment. Spirit is highly inflammable, so be careful children. And glassware is easily breakable, so handle with care. So children,
All of you take these precautions while doing this experiment. Children, many experiments are there in our biology textbook, so all of you must write each and every experiment with these 6 steps. First one is aim, second one is apparatus, next procedure, observation, fifth one is inference or result, next precautions. All experiments are most important in examination point of view, so children, listen carefully. Here aim is to test the presence of starch in leaves, apparatus, beaker, test tube, methylated spirit, iodine solution, petri dish, water, tripod stand, Bunsen burner, iron gauge, dropper. And procedure, first step is take a leaf from a plant, second step is boil the leaf in methylated spirit over a water bath till it become pale white. Next, spread the leaf in a petri dish, add a drop of iodine solution on it. Next, observation, leaf turns into blue-black color. It indicates that starch is present in the leaf. Inference or result, this experiment proved that starch is present in the leaves. Precautions, spirit is highly inflammable, be careful, and handle the test tube by using the test tube holder. ఇప్పుడు తెలుగులో చూసినట్లయితే ఇది ప్రయోగం ఏంటి అంటే ఆకులలో పిండి పదార్థం ఏర్పడుతుంది అని నిరూపించడం అన్నమాట. మనకు తెలుసు కదా, కిరణజన్య క్రియలో ఆకులు పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి కదా, దాన్ని అలా తయారు చేసుకుంటాయి అని నిరూపించడానికి ఇక్కడ మనం ఒక ప్రయోగం చేస్తున్నాము. దీనికి కావలసిన పరికరాలు ఏంటి అంటే టెస్ట్ ట్యూబ్ అంటే పరీక్ష నాళిక, టెస్ట్ ట్యూబ్ హోల్డర్, బున్సన్ బర్నర్, ఐరన్ గేజ్, బీకర్, ట్రైపాడ్ స్టాండ్, డ్రాపర్, లీఫ్, పెట్రీ డిష్, మిథైలేటెడ్ స్పిరిట్, అయోడిన్ సొల్యూషన్. ముందుగా ఏదైనా ఒక మొక్క యొక్క పలుచగా నున్నగా ఉన్న ఒక ఆకుని తీసుకోవాలి ఈ ప్రయోగానికి. ఆ తర్వాత ఒక బీకర్లోనికి సగానికి పైగా నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని పరీక్ష నాళికని తీసుకొని అందులోనికి కొంచెం మిథైలేటెడ్ స్పిరిట్ పోయాలి. అందులోకి ఆ పరీక్ష నాళికలోకి ఒక ఆకుని ప్రవేశపెట్టాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆకుని మనము పరీక్ష నాళికలోకి తీసుకున్నాం కదా, అంటే పరీక్ష నాళికలో ఏముంది, మిథైలేటెడ్ స్పిరిట్ ఉంది, అందులో మనం ఆకుని తీసుకున్నాం కదా, దీనిని నీటిని కలిగి ఉన్న ఒక బీకర్లో ఉంచి మొత్తాన్ని దీన్ని బున్సన్ బర్నర్ పైన ఉంచి బాగా వేడి చేయాలన్నమాట. ఎప్పటి వరకు వేడి చేయాలి అంటే అందులో ఉన్న లీఫ్ గ్రీన్ కలర్ నుంచి వైట్ కలర్లోకి మారే వరకు కూడా దాన్ని బాగా వేడి చేయాలి. ఆ తర్వాత టెస్ట్ ట్యూబ్ నుండి ఆకుని బయటికి తీసేయాలి. ఆ తర్వాత ఆకుని తీసి ముడతలు లేకుండా వెడల్పుగా పరచాలి. ఎందులో అంటే ఒక పెట్రీ డిష్లో పరచాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ ఆకు ఎలా ఉంది, పేల్ వైట్ కలర్లో ఉంది కదా. ఎందుకని అంటే మనం బాగా వేడి చేయడం వల్ల అందులో ఉన్న క్లోరోఫిల్ పోయి అది పేల్ వైట్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు ఆ ఆకు మీద కొన్ని చుక్కల అయోడిన్ సొల్యూషన్ని వేయాలి. అయోడిన్ సొల్యూషన్ వేయగానే చూడండి ఆకు ఏ కలర్లోకి మారిపోయింది, బ్లూ-బ్లాక్ కలర్లోకి మారిపోయింది అనమాట. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆకుల్లో పిండి పదార్థం తయారైంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు అనమాట. ఇది మీరు 7వ తరగతిలోనే నేర్చుకున్నారు కదా. 7వ తరగతి సైన్స్లో ఉంది కదా పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. ఎలా నిర్ధారిస్తాం పిండి పదార్థాన్ని? అయోడిన్ ద్వారా నిర్ధారించవచ్చు. దేని మీద అయితే మనం అయోడిన్ వేస్తామో అది బ్లూ-బ్లాక్ కలర్లోకి మారిపోయినట్టయితే అందులో పిండి పదార్థం ఉంది అని మనకి 7వ తరగతిలోనే నేర్చేసుకున్నాం కదా. అయితే ఈ ప్రయోగం చేసేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనం స్పిరిట్ ఉపయోగిస్తున్నాం కదా, పరీక్ష నాళికలో తీసుకుంటున్నాం కదా. ఈ స్పిరిట్ అనేది ఏంటి అంటే బాగా మండుతుంది, ఏదైనా మంట తగలగానే మండుతుంది కాబట్టి దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే గాజు వస్తువులు ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. పిల్లలు ఇక్కడ చూడండి, మీకు మన బయాలజీ టెక్స్ట్ బుక్లో చాలా ప్రయోగాలు ఉంటాయి. ప్రతి ప్రయోగానికి కూడా ఈ 6 స్టెప్స్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ది ఎయిమ్ అంటే ఉద్దేశము, ఆపరేటర్స్ అంటే పరికరాలు, నెక్స్ట్ ప్రొసీజర్ ప్రయోగ విధానము, అబ్జర్వేషన్ అంటే పరిశీలన, ఇన్ఫరెన్స్ నిర్ధారణ, అలానే
అలానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. చిల్డ్రన్, ఆల్రెడీ యు నో దట్ CO2 ఈజ్ నెసరీ ఫర్ photosynthesis. Plants take CO2 from atmosphere. Here we conduct an experiment to prove that CO2 is essential for photosynthesis by Moll's half-leaf experiment. This experiment is done by a scientist named Moll. Name of the experiment is taken from its inventor name, and because in this experiment he had divided the leaf into two half portion, one inside the bottle and other outside. That's why this experiment is also called Moll's half leaf experiment. పిల్లలు, మీకు ఆల్రెడీ తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయుక్రియ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా అవసరం అనేది మీకు తెలుసు. దాన్ని మొక్కలు అట్మాస్ఫియర్ అంటే వాతావరణం నుంచి తీసుకుంటాయి అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అందుకని ఇప్పుడు అది అవును అని నిరూపించడం కోసము మనం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే మొక్కలు కిరణజన్య సంయోక్రియ జరుపుకోవాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని నిరూపించడం కోసం మనం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటి అంటే మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అంటారు తెలుగులో. మోల్స్ అర్ధపత్ర ప్రయోగము. ఎందుకని దీన్ని మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అన్నారు అంటే ఈ ఎక్స్పెరిమెంట్ని కనుక్కుంది చేసింది ఎవరు అంటే మోల్స్ అనే శాస్త్రవేత్త అనమాట. అందుకని ఆయన పేరుతో దీన్ని మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని ఎందుకు అన్నారు అంటే ఈయన ఒక ఆకుని, ఒక కుండీలో పెరుగుతున్న ఆకుని తీసుకొని ఒక హాఫ్ పార్ట్ బాటిల్ లోపల ఒక హాఫ్ పార్ట్ ప్లాంట్కి ఉంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు కాబట్టి దీన్ని మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. ఇది మీకు ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీని ఇంట్రడక్షన్ వచ్చేసి ఇది. సో చిల్డ్రన్, here what is the aim of the experiment? Aim is to prove that CO2 is essential for photosynthesis. This is the aim of the experiment. అంటే పిల్లలు ఇక్కడ ఉద్దేశము, ఏమంటే ఏంటి ఉద్దేశము, అసలు ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి గల ఉద్దేశం ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరము కిరణజన్య సంయోక్రియకు అని నిరూపించడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఫస్ట్ పాయింట్. మెటీరియల్ రిక్వైర్డ్: split cork, grease, iodine solution, glass bottle, KOH, potted plant. అంటే ఈ ప్రయోగానికి కావలసిన మెటీరియల్ అంటే పరికరాలు కావచ్చు, పదార్థాలు కావచ్చు. అవి ఏంటి అంటే స్ప్లిట్ కార్క్, గ్రీస్, అయోడిన్ సొల్యూషన్, గ్లాస్ బాటిల్ అంటే గాజు సీసా, KOH, potted plant కుండీలో పెరుగుతున్న మొక్క. నెక్స్ట్ ప్రొసీజర్: టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ లాంగ్ అండ్ నారో లీవ్స్. ఇప్పుడు ప్రయోగ విధానంలోకి వస్తే కనుక ఏంటి అంటే ప్రయోగ విధానంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి కుండీలో పెరుగుతున్న పొడవాటి ఆకులు ఉన్న ఒక మొక్కని తీసుకోవాలి. నెక్స్ట్ కీప్ ఇట్ ఇన్ ఏ డార్క్ ప్లేస్ ఫర్ వీక్ డేస్. అంటే ఏంటి, ఒక వారం రోజుల పాటు దీనిని చీకటిగా ఉన్న ప్లేస్లో ఉంచాలి. ఎందుకని చీకటిగా ఉన్న ప్లేస్లో ఉంచాలి అంటే అందులో ఉన్న పిండి పదార్థం కార్బోహైడ్రేట్ మొత్తం కూడా వినియోగించబడడం కోసం మనం దాన్ని ఒక వారం రోజుల పాటు చీకటి గదిలో ఉంచుతాం. అప్పుడు అందులో ఆల్రెడీ ఉన్న పిండి పదార్థం అంతా కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత మాత్రమే మనం ప్రయోగం చేయాలి కాబట్టి దాన్ని చీకటి గదిలో ఉంచుతాం. సో this is important question for examination. Why the plant kept in dark room before conducting the experiment? ఇలా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీరు చెప్పాలి. అంటే ఏంటి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసే కంటే ముందుగా ఎందుకని ప్లాంట్ని అంటే ఆ మొక్కని డార్క్ రూమ్లో ఉంచుతున్నాము అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు మీకు ఎగ్జామ్లో. ఎందుకు అంటే అర్థమైంది కదా, ఎందుకు అంటే కార్బోహైడ్రేట్ అందులో ఉన్న పిండి పదార్థం మొత్తం కూడా వినియోగించబడడం కోసం దీనిని డార్క్ రూమ్లో ఉంచుతారు. నెక్స్ట్ స్టెప్: టేక్ ఏ గ్లాస్ బాటిల్ విత్ 5 to 6 ml ఆఫ్ KOH సొల్యూషన్. అంటే 5 to 6 ml KOH సొల్యూషన్, KOH ద్రావణాన్ని కలిగి ఉన్న ఒక గాజు సీసాని తీసుకోవాలన్నమాట. చిల్డ్రన్, హియర్ యూ రిమెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Why the KOH solution we pour in the bottle? Why? Because KOH solution, that means potassium hydroxide solution, absorbs carbon dioxide. That's why we pour potassium hydroxide in the bottle. పిల్లలు,
ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అంటే మనము ఆ బాటిల్లోకి కేఓహెచ్ సొల్యూషన్, కేఓహెచ్ అంటే ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను ఎందుకని మనం ఆ బాటిల్లో పోసాము. 5 to 6 ml పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ పోయాలని చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే ఆల్రెడీ బాటిల్లో CO2 అనేది ఉంటుంది కదా. CO2ని ఈ కేఓహెచ్ సొల్యూషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట, అంటే శోషించుకుంటుంది, తీసేసుకుంటుంది అది. కాబట్టి అంటే బాటిల్లో CO2ని రిమూవ్ చేస్తుంది. కేఓహెచ్ సొల్యూషనే కానీ బాటిల్లో ఇంకా CO2 అనేది ఉండదన్నమాట. అందుకని మనము ఆ బాటిల్లోకి కేఓహెచ్ సొల్యూషన్ని వేస్తాము. ఎందుకని CO2ని రిమూవ్ చేయాలి? మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేది ఏంటి అంటే ఫోటోసింథసిస్కి CO2 అవసరము అని చెప్పడం కోసం కదా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇన్సైడ్ ద బాటిల్ CO2 ఉంది కదా, బాటిల్ లోపల CO2ని మనం రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము కేఓహెచ్ సొల్యూషన్ని ఇక్కడ వేస్తామన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే కేఓహెచ్ సొల్యూషన్ని మనం ఎందుకు వేసాము అంటే ఆ బాటిల్లో ఉన్న CO2ని అబ్జార్బ్ చేసుకోవడం కోసము మనము కేఓహెచ్ సొల్యూషన్ని బాటిల్లో వేసాము. కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అసలు బాటిల్లోకి CO2 ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆలోచించండి పిల్లలు, బాటిల్లోకి అసలు CO2 ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మనం దాన్ని రిమూవ్ చేయాలి? మీకు తెలుసు కదా, ఖాళీ ప్రదేశంలో ఏదైనా కానీ ఏముంటుంది, ఎయిర్తో నిండిపోయి ఉంటుంది కదా. ఖాళీ ప్రదేశం ఏదైనా కానీ అది వెజల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ గ్లాస్ బాటిల్ ఉంది కదా, ఈ గ్లాస్ బాటిల్ కూడా ఎంటీగా ఉంది కాబట్టి లోపల ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది కదా. ఎయిర్లో ఏముంటుంది, అన్నీ ఉంటాయి కదా, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా గ్యాసెస్ చాలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి CO2 మాత్రం రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఇక్కడ కేఓహెచ్ సొల్యూషన్ని వేస్తామన్నమాట. నెక్స్ట్, ఇన్సర్ట్ హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఇంటూ ద గ్లాస్ బాటిల్ బై యూజింగ్ స్ప్లిట్ కార్క్. అంటే ఏంటంటే మధ్యలోకి కట్ చేయబడిన ఒక కార్క్ తీసుకొని, ఒక బెండ్ని తీసుకొని బాటిల్ మూతికి సెట్ చేసి దాని ద్వారా మనము ఒక ప్లాంట్ని తీసుకున్నాం కదా, ఆ పొడవైన లీఫ్ని హాఫ్ పార్ట్ బాటిల్ లోపల, హాఫ్ పార్ట్ బాటిల్ బయట ఉండేలాగా సెట్ చేయాలన్నమాట. దేని సహాయంతో? ఈ కార్క్ సహాయంతో మనము సెట్ చేయాలి. Children, here we take one precaution. The part of the leaf kept inside the bottle should not touch potassium hydroxide solution. అంటే మనం బాటిల్ లోపల ఉంచిన ఆ లీఫ్ పార్ట్ ఏదైతే ఉందో అది పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్కి టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ ప్రయోగం నిర్వహించేటప్పుడు. నెక్స్ట్, క్లోజ్ ద బాటిల్ వితౌట్ లీవింగ్ ఎనీ గ్యాప్ బై యూజింగ్ గ్రీస్. అంటే మనము ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఉండేలాగా ఆ కార్కుకి బాటిల్ మూతికి మధ్యలో గ్యాప్ లేకుండా గ్రీస్ అప్లై చేసి మనము క్లోజ్ చేయాలన్నమాట. ఎందుకంటే బయట నుంచి CO2 బాటిల్ లోపలికి ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం కోసం మనము ఈ గ్రీస్ని అప్లై చేస్తున్నాము. నెక్స్ట్, కీప్ ద ఎంటైర్ సెటప్ ఇన్ సన్లైట్ ఫర్ 4 to 5 hours. అంటే మొత్తం ఈ అమరిక మొత్తాన్ని కూడా మనం తీసుకొని 4 to 5 hours 4 నుంచి 5 గంటలు ఎక్కడ ఉంచాలి? సూర్యరశ్మిలో ఉంచాలన్నమాట. నెక్స్ట్, డిటాచ్ ద లీఫ్ ఫ్రమ్ ప్లాంట్. అంటే ప్లాంట్ నుంచి ఆ ఆకుని తీసేయాలన్నమాట. నెక్స్ట్, రిమూవ్ ద లీఫ్ ఫ్రమ్ బాటిల్. అంటే ఏంటి? ప్లాంట్ నుంచి ఆకుని సపరేట్ చేశాక మళ్ళీ బాటిల్లో నుంచి కూడా మనం ఏం చేయాలి? లీఫ్ని బయటికి తీయాలి. నెక్స్ట్, బాయిల్ ద లీఫ్ ఇన్ మిథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ ఏ వాటర్ బాత్ టిల్ ఇట్ బికమ్ పేల్ వైట్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఆ లీఫ్ని తీసాం కదా, దానిని ఒక టెస్ట్ ట్యూబ్లో మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని అందులో ఆ లీఫ్ ఉంచి దీనిని మళ్ళీ ఒక బీకర్లో వాటర్ తీసుకొని వేడి చేయాలి. మనం ఆల్రెడీ ఇది అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, స్టార్చ్ టెస్ట్ అనేది చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చేయాలన్నమాట. దెన్ టెస్ట్ ద లీఫ్ బై యూజింగ్ అయోడిన్ సొల్యూషన్. ఇప్పుడు ఏం చేయాలి అంటే అయోడిన్ సొల్యూషన్తో దీన్ని టెస్ట్ చేయాలంటే పెట్టి డిష్లో ఆకుని పెట్టి దానిపైన అయోడిన్ని డ్రాప్స్గా వేయాలన్నమాట. పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఈస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాటిల్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్ అండ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బాటిల్ డస్ నాట్ టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్. అంటే ఆకు యొక్క లోపల మనం బాటిల్ లోపల ఉంచిన భాగము
బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవ్వదు. బయట ఉంచిన పార్ట్ మాత్రము బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఎందుకని అంటే బయట CO2 అనేది ఈ ఆకుకి వచ్చింది, కానీ లోపల ఏంటి CO2 అనేది లేదు కదా, కాబట్టి కార్బోహైడ్రేట్ తయారు కాలేదు. అందువల్ల లోపల వైపు లీఫ్ పార్ట్ ఏమైంది, బ్లూ బ్లాక్ కలర్లోకి మారలేదు, బయట వైపుది బ్లూ బ్లాక్ కలర్లోకి మారింది. సో దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్డ్ దట్ CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, ఫోటోసింథసిస్కి CO2 అవసరము అని మనం చెప్పవచ్చు. Children, you have to write this experiment in your notebook like this. Here aim to prove that CO2 is essential for photosynthesis. Materials required: potted plant, grease, bottle, splitted cork, grease, iodine solution, KOH solution. Procedure: take a potted plant and keep it in a dark place for a week days. Leaves are free from starch. Take a glass bottle and insert half of the leaf into it. Close the bottle by using a split cork and grease. Before inserting the leaf, we should take 5 to 6 ml of KOH solution into the bottle. KOH absorbs CO2 present in the bottle. Keep entire setup in sunlight for 4 to 5 hours. Detach the leaf and test by using iodine solution. Observation: part of the leaf turns into blue black color which is outside the bottle. Part of the leaf does not turn into blue black color which is inside the bottle. Inference: the experiment proved that CO2 is essential for photosynthesis. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో నోట్బుక్లో రాయండి. All of you know that oxygen is released during photosynthesis. A Dutch scientist, John Ingenhousz, studied the way in which plants form oxygen. He noticed that it happened only in the presence of light. In an experiment with the aquatic plant Hydrilla, he observed that in bright sunlight, small bubbles formed around the green parts, while in the dark they did not form. He also found that the gas present in the bubbles was oxygen. Children, what is the name of the scientist? Yes, John Ingenhousz. What he observed? He noticed that plants released oxygen only in the presence of light. Which plant he used for this experiment? Yes, Hydrilla. What he observed with this experiment? He observed that in light, plants released oxygen while dark they did not. ఇది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. ప్లాంట్స్ ఫోటోసింథసిస్లో ఈ దేన్ని రిలీజ్ చేస్తున్నాయి? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఫోటోసింథసిస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటాయి. అయితే జాన్ ఇంజెన్హౌస్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడు అంటే దీనిని ప్రయోగపూర్వకంగా నిరూపించాడన్నమాట. ఆయన హైడ్రిల్లా మొక్కల్ని తీసుకొని ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగంలో ఆయన గమనించింది ఏంటి అంటే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అని గమనించాడు. అలానే మొక్కలు కాంతి ఉన్నప్పుడు మాత్రమే ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, చీకటిగా ఉన్నప్పుడు ఆక్సిజన్ని విడుదల చేయవు. ఈ విషయాల్ని ఇంజెన్హౌస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. Here we conduct an experiment to prove that oxygen is liberated during photosynthesis. ఇక్కడ మనం ఒక ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది అని నిరూపిద్దాం. మెటీరియల్ రిక్వైర్డ్: బీకర్, గ్లాస్ ఫనిల్, టెస్ట్ ట్యూబ్, గ్లోయింగ్ స్ప్లింటర్, హైడ్రిల్లా ప్లాంట్. అంటే దీనికి కావలసిన పరికరాలు ఏంటి అంటే బీకర్, గ్లాస్ ఫనిల్, పరీక్ష నాళిక, గ్లోయింగ్ స్ప్లింటర్ వెలుగుతున్న అగ్గిపుల్ల ఏదైనా పుల్ల, హైడ్రిల్లా ప్లాంట్స్. నెక్స్ట్ ప్రొసీజర్: టేక్ ఏ బీకర్ అండ్ ఫిల్ విత్ వాటర్. ఒక బీకర్ తీసుకొని దాన్ని నీటితో నింపాలి. నెక్స్ట్ టేక్ ఏ ఫన్నెల్ అండ్ ఇన్సర్ట్ కారా ప్లాంట్స్. హియర్ వి యూజ్ కారా ప్లాంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రిల్లా ప్లాంట్స్. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఒక ఫన్నెల్ గాజు గరాటు తీసుకొని అందులోకి కారా మొక్కల్ని ఉంచాలి.
కారా లేదా హైడ్రిల్లా ఏదైనా నీటి మొక్కల్ని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇన్వర్ట్ ద ఫన్నెల్ ఇంటూ ద బీకర్. ఒక బీకర్తో నీటిని తీసుకొని దానిలో ఏం చేయాలి, ఈ గాజు గరాటుని బోర్లించాలి. అండ్ నెక్స్ట్ టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్ విత్ వాటర్. అంటే ఒక టెస్ట్ ట్యూబ్ పరీక్షణాలకు తీసుకుని దానిని నీటితో నింపాలి. ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్ ఓవర్ ద ఫన్నెల్ వితౌట్ ఎంటరింగ్ ఎనీ గ్యాస్ బబుల్స్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ ఫన్నెల్ పైన అంటే గాజు గరాటు పైన పరీక్షణాళికని ఎటువంటి గ్యాస్ బబుల్స్ లేకుండా బోర్లించాలి. లుక్ ఎట్ హియర్, దెర్ ఈస్ నో గ్యాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు పరీక్షణాళిక చివర గమనించినట్లయితే ఎటువంటి గ్యాస్ కూడా లేదు కదా. నౌ కీప్ దిస్ అరేంజ్మెంట్ ఇన్ ద సన్లైట్ అండ్ అబ్జర్వ్ ఫర్ ఫ్యూ అవర్స్. అంటే ఇప్పుడు కొన్ని గంటల పాటు ఈ అమరిక మొత్తాన్ని కూడా సూర్యరశ్మిలో ఉంచి గమనించాలి. ఆఫ్టర్ 1 hour we observe that small colorless gas bubbles are come out from Kara plants. అంటే కొన్ని గంటల తర్వాత అంటే ఒక గంట తర్వాత మనం గమనించవచ్చు ఏంటి అంటే కలర్లెస్ బబుల్స్ అనేవి పైన పరీక్షణాలకు చివర రావడాన్ని మనం గమనించవచ్చు. Now gas bubbles are collected at the end of the test tube. ఇప్పుడు మనం గమనించినట్లయితే అంటే సూర్యరశ్మిలో ఉంచిన కొన్ని గంటల తర్వాత మనం గమనించినట్లయితే పైన టెస్ట్ ట్యూబ్ చివర కొన్ని వైట్ కలర్లో బబుల్స్ని మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ కేర్ఫుల్లీ రిమూవ్ ద టెస్ట్ ట్యూబ్ వితౌట్ ఎంటరింగ్ ద ఎయిర్. అంటే చాలా జాగ్రత్తగా ఆ పరీక్షణాళికను గరాటు పై నుంచి గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు నెక్స్ట్ test the gas in the test tube by glowing splinter. Stick glows vigorously. That is the characteristic feature of oxygen. So it indicates that gas is oxygen. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఆ టెస్ట్ ట్యూబ్ పైన మండుతున్న పుల్లను ఉంచినట్లయితే అది ఏమవుతుంది, అది ఇంకా బాగా ప్రకాశవంతంగా మండుతుంది. అంటే బాగా మండే లక్షణం ఏంటి, ఆక్సిజన్కి ఉంటుంది. కాబట్టి అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఏంటది, ఆక్సిజన్ అని మనము తెలుసుకోవచ్చు. Children, look at here. This is the diagram for this experiment. You have to draw this diagram in your notebook. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన డ్రాయింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు మీ నోట్స్లో ఈ డ్రాయింగ్ని నీట్గా వేయండి. సో చిల్డ్రన్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫస్ట్ లెసన్. సో రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ ప్రిపేర్ వెల్. Every experiment has 6 steps. Already you know this point. So here 6 steps are there. What are they? First one is aim, to prove that O2 is liberates during photosynthesis. Apparatus: beaker, test tube, hydrilla plants, glass funnel, water, glowing splinter. Next procedure: take a beaker, fill with water, take a funnel, insert hydrilla plants in it, keep funnel into the beaker as shown in the diagram, take a test tube filled with water. Next, invert it over the funnel, keep the entire setup in sunlight. Observation: small gas bubbles are come out from the hydrilla plants. These gas bubbles collected at the end of the test tube. Then test the gas with splinter. The splinter glows and burns vigorously. Inference: this experiment proves that O2 is liberated during photosynthesis. Precautions: we should use submerged aquatic plants only. Carefully invert and remove the test tube without entering air. తెలుగులో చూసినట్లయితే ఉద్దేశము కిరణజన్య సంయోక్రియలో O2 వెలువడును అని నిరూపించుట. కావలసిన పరికరాలు: గాజు బీకరు, గాజు గరాటు, పరీక్షణాళిక, హైడ్రిల్లా మొక్కలు, నీరు. ప్రయోగ విధానం: కొన్ని హైడ్రిల్లా మొక్కలు తీసుకొని గరాటు మూతిలో ఉంచాలి. ఈ గరాటును దాని కాడ పైకి ఉన్నట్లు నీరు ఉన్న బీకర్లో ఉంచాలి. పరీక్షణాళికను నీటితో నింపి గాలి బుడగలు లేకుండా గరాటు కాడపై బోర్లించాలి. ఈ అమరిక మొత్తాన్ని సూర్యరశ్మిలో ఉంచాలి. పరిశీలన:
కొన్ని గంటల తర్వాత గమనిస్తే పరీక్షనాళిక చివర గాలి బుడగలు కనిపిస్తాయి. పరీక్షనాళిక మూతిని బొటనవేలితో మూసి జాగ్రత్తగా పైకి తీసి మండుతున్న పుల్లతో ఆ గాలిని పరీక్షించవలను. పుల్ల మరింత ఎక్కువ మంటతో మండడం గమనిస్తాము. నిర్ధారణ: మండే లక్షణం ఆక్సిజన్కు కలదు, కాబట్టి మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని నిరూపించబడింది. పిల్లలు, ఈరోజు ప్రయోగం ఇది మీ అందరికీ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఒకసారి విని ఆ తర్వాత చదవండి. హియర్ ఎయిమ్ ఈజ్ టు షో దట్ సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. మెటీరియల్స్ రిక్వైర్డ్: healthy potted plant, watch glass, test tube, 2 beakers with water, iodine solution, alcohol, black peppers, Bunsen burner, forceps, tripod stand with wire gauge and dropper. Process, that means procedure of this experiment. Take a healthy potted plant and keep it in dark room for 24 hours. After 24 hours, cover one of its leaves on the upper and lower sides with black paper pieces. Put the plant in sunlight for 3 to 4 hours. After 3 to 4 hours, pluck this leaf and remove black paper pieces from it. Now boil the leaf in water. After boiling in water, again boil it in alcohol. Then wash the leaf in cold water and place it in a watch glass. Now pour some drops of iodine solution over it. Observation: the leaf which has been exposed to sunlight will turn blue. There is no change of color in the remaining part. Conclusion: this shows that sunlight is necessary for photosynthesis. Aim: to show that sunlight is necessary for photosynthesis. Material required: healthy potted plant, watch glass, test tube, 2 beakers with water, iodine solution, alcohol, black peppers, Bunsen burner, forceps, tripod stand with wire gauge and dropper. Next, procedure: take a healthy potted plant and keep it in dark room for 24 hours. After 24 hours, cover one of its leaves on the upper and lower sides with black paper pieces. Put this plant in sunlight for 3 to 4 hours. After 3 to 4 hours, pluck this leaf and remove black paper pieces from it. Now boil this leaf in water. After boiling in water, again boil it in alcohol. Then wash the leaf in cold water and place it in a watch glass. Now pour some drops of iodine solution over it. Observation: the leaf which has been exposed to sunlight will turn blue. There is no change of color in the remaining part. Conclusion: this shows that sunlight is necessary for photosynthesis. Now let us discuss in Telugu also. ఉద్దేశము: కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించుట. కావలసిన పరికరాలు: కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్క, వాచ్ గ్లాస్, పరీక్ష నాళిక, నీరు ఉన్న 2 బీకర్లు, అయోడిన్ ద్రావణం,
ఆల్కహాల్, నల్ల కాగితాలు, బున్సెన్ బర్నర్, ఫోర్సెప్స్, వలను కలిగి ఉన్న ట్రైపాడ్ స్టాండ్, డ్రాపర్. ప్రయోగ విధానం. కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్కను తీసుకొని 24 గంటలు చీకటి గదిలో ఉంచాలి. మొక్కను 24 గంటలు సూర్యరశ్మిలో ఉంచిన తర్వాత ఆ కుండీలో పెరుగుతున్న మొక్క యొక్క ఒక ఆకును నల్లటి కాగితం సహాయంతో కొంత భాగాన్ని మూసివేసి ఉంచాలి. అంటే సూర్యరశ్మి పడకుండా అమర్చవలను. ఆ తర్వాత 3-4 గంటల పాటు దీనిని సూర్యరశ్మిలో ఉంచాలి. 3-4 గంటల తర్వాత ఆకుని కత్తిరించి నల్ల కాగితాన్ని తీసివేయాలి. అప్పుడు ఆ ఆకుని బీకర్లో నీటిని తీసుకొని ఆ నీటిలో వేసి బున్సెన్ బర్నర్ సహాయంతో బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ ఆకుని ఆల్కహాల్లో కూడా మరిగించాలి. తర్వాత ఆకుని చల్లటి నీటితో కడిగి వాచ్ గ్లాస్ పై పరచాలి. ఆ ఆకు పైన అయోడిన్ ద్రావణంను చుక్కలు చుక్కలుగా వేయవలను. అప్పుడు మనం గమనించినట్లయితే కాంతి సోకిన భాగం నీలి నలుపు రంగులోకి మారింది, అలాగే కాంతి సోకని భాగం నీలి నలుపు రంగులోకి మారలేదు. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించబడినది. ప్రయోగం మొత్తాన్ని ఒకసారి చూద్దాం. ఉద్దేశ్యము: కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించుట. కావలసిన పరికరాలు: కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్క, వాచ్ గ్లాస్, నల్ల కాగితాలు, బున్సెన్ బర్నర్, ఫోర్సెప్స్, ట్రైపాడ్ స్టాండ్, డ్రాపర్, అయోడిన్ ద్రావణం, ఆల్కహాల్, పరీక్షణాళిక, నీటిని కలిగి ఉన్న 2 బీకర్లు. ప్రయోగ విధానం. కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్కని తీసుకొని 24 గంటల పాటు చీకటి గదిలో ఉంచాలి. 24 గంటల తర్వాత మొక్కలోని ఒక ఆకు యొక్క కొంత భాగం నల్లని కాగితం ముక్కలతో కాంతి పడకుండా అమర్చవలెను. మొక్కను 3-4 గంటలు సూర్యరశ్మిలో ఉంచవలెను. తర్వాత ఆకు నుండి నల్ల కాగితాలు తీసివేసి ఆకును మొక్క నుండి కత్తిరించవలెను. ఆకును నీటిలో మరిగించవలెను. తర్వాత ఆకును ఆల్కహాల్లో మరిగించవలెను. ఆకును చల్లటి నీటితో కడిగి వాచ్ గ్లాస్ పైన పరచవలెను. ఆకుపై కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం వేయవలెను. పరిశీలన. ఆకు యొక్క కాంతి సోకిన భాగం నీలి నలుపు రంగులోకి మారింది, కాంతి సోకని భాగం నీలి నలుపు రంగులోకి మారలేదు. నిర్ధారణ: కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించబడింది. Plants having different colored leaves. These colored leaves also carry photosynthesis. Chloroplast containing different types of pigment molecules organized into pigment system. Chlorophyll is one among the several other pigments present in chloroplast. All these pigment molecules, including chlorophyll, are required for photosynthesis. We discuss in detail beyond the textbook for more understanding. There are 5 main types of chlorophylls: chlorophyll A, chlorophyll B, chlorophyll C, chlorophyll D, and related molecule found in prokaryotes called bacteriochlorophyll. In plants, chlorophyll A and chlorophyll B are the main photosynthetic pigments. There are 3 major types of photosynthetic pigments. First one is chlorophyll, second carotenoids, third one phycobilins. Chlorophyll A found in all higher plants, algae and cyanobacteria.
Chlorophyll B found in all higher plants, green algae. Chlorophyll C found in all higher plants, diatoms and brown algae. Chlorophyll D found only in red algae. The work of two scientists, Pelletier and Cavendish, who obtained an extract of the green colored substance and named it chlorophyll, meaning green leaf. Julius von Sachs observed that chlorophyll in plant cells is not spread throughout the entire cell. It is rather found in organelles within the cell. Such organelles were named as chloroplasts. These are present in large number in the cells, around 4200. Let us observe the figure of TS of leaf. Here, chloroplast is present in palisade and spongy parenchyma. Children, look at the picture carefully. There are small dot-like structures present in spongy and palisade parenchyma. Those are chloroplast. Chloroplast is a membranous structure consisting of three membranes. The third layer forms sac-like structures called as grana. It is a site for trapping of solar energy. The fluid-filled portion is called as stroma. It is responsible for enzymatic reactions leading to the synthesis of glucose, and next it turns into starch. Substances found in chloroplast which capture sunlight are called photosynthetic pigments. There are several types of photosynthetic pigments involved in the process to produce organic molecules like glucose in plants. The pigment chlorophyll contains one atom of magnesium. Two major kinds of chlorophylls are associated with thylakoid membranes. Those are chlorophyll A and chlorophyll B. Chlorophyll A is blue-green in color and chlorophyll B is yellow-green in color. During photosynthesis, several events occur in the chloroplast. Some of them are conversion of light energy to chemical energy, splitting of water molecule, that means photolysis of water. Next, reduction of carbon dioxide to carbohydrates. Light dependent reactions are called light reactions, and it has been found to take place in grana, while the rest are called light independent or dark reactions, and they occur in the stroma. Mechanism of photosynthesis. Here we discuss about light dependent reaction and light independent reaction. First one, light dependent reaction. This is also called photochemical phase. In this reaction, light plays a key role. A series of chemical reactions occur by light, and therefore the phase is technically called the photochemical phase or light dependent reaction. The light reaction takes place in grana of chloroplasts. In light dependent reaction, there are three steps. In step 1, chlorophyll absorbs the photons. Photon is the smallest unit of light energy. By using of light energy, water molecules splitting into hydrogen ion and hydroxyl ion. The reaction is known as photolysis. Why? Because the water molecule is splitting by light. Photo means light. Lysis means breaking. This was discovered by Robert Hill. Hence, it is also called Hill's reaction. In step 3, OH minus ions, that means hydroxyl ions, through a series of steps produce water and oxygen. Water may be used by the plant inside, but oxygen is usually released into the atmosphere. H plus ions undergo series of changes in dark reaction. H plus ions produced in photolysis are immediately picked up by special compound NADP to form NADPH. That means nicotinamide adenosine dinucleotide phosphate. ADP and IP
IP means inorganic phosphate, trap energy to form ATP, adenosine triphosphate. ATP and NADPH are formed at the end of the light reaction. These are called assimilatory power. Now let us discuss about light independent reaction. This is also called biosynthetic phase. This reaction does not require the presence of light. This is also called dark reaction. But the term dark reaction or light independent reaction does not mean that they occur when it is dark at night. It is only means that these reactions are not dependent on light. In the dark phase, the hydrogen of the NADPH is used to combine it with CO2 by utilizing ATP energy and to produce glucose. This synthesis occurs in a number of steps using certain special intermediate compounds and enzymes. RUBP is the compound which accepts CO2 in this process. Finally, the glucose is converted to starch. RUBP means ribulose 1,5 biphosphate. Okay children, after watching this video, all of you must prepare questions as well as answers. Different organisms acquiring their food in different ways under different conditions. Children, already you know that organisms are two types, autotrophs and heterotrophs. From previous videos, you learned about autotrophs and how to get their food. Now, you have to learn how to heterotrophs obtain their nutrition. Some organisms break down the food materials outside the body and then absorb it. These are called saprophytes. Example, bread molds, yeast. Parasitic nutrition is a mode of heterotrophic nutrition where an organism lives on the body surface or inside the body. The parasites obtains nutrition directly from the body of the host. These organisms derive nutrition from plants or animals without killing them. Example, cuscuta, lice, leeches and tapeworms. So, different organisms acquiring their food in different ways. That's why the digestive system is also different in various organisms. Now, we will observe the nutrition in amoeba. Amoeba takes food using finger-like extensions of cell surface called as pseudopodia. They fuse over the food particle by forming a food vacuole. Inside amoeba, that food vacuoles, complex substances are broken down into simple substances. Then these simple substances diffuses into cytoplasm. The remaining undigested material is moved to the surface of cell and thrown outside. In paramecium, food is taken in at a specific spot. Food is moved to the spot by the movement of cilia, which covers the entire surface of the cell where the food is ingested. Next, parasitic nutrition in cuscuta. Cuscuta is a leafless parasitic plant belonging to the family Convolvulaceae. The daughter's seed germinates, forming an anchoring root, and then sends up a slender stem that grows in a spiral fashion until it reaches a host plant. Then it spirals around the stem of the host plant and throws out haustoria which penetrate it. Here, cuscuta coils around the tomato plant. Here you can watch how it tightening the coils around the host. Takes food and nutrients from host plant.
Regrowth from connection point. Turn around searching for more. As the daughter grows, it sends out new haustoria and establishes itself very firmly on the host plant. After growing in a few spirals around one host shoot, the daughter finds its way to another and it continues to twine and branch until it resembles a fine densely tangled web of thin stems enveloping in the host plant. Nutrition in human beings. Human beings are omnivorous in nutrition, that is, they take in both plant food and animal food. The nutrition in human beings takes place through human digestive system. The human digestive system consists of organs such as mouth, pharynx, esophagus, stomach, small intestine and large intestine. These organs form the alimentary canal. Human digestive system also contains glands such as salivary glands, liver and pancreas. Nutrition in human beings includes various steps. They are ingestion, digestion, absorption, assimilation and egestion. మానవులలో పోషణ చూసినట్లయితే మానవులు ఉభయాహారుల కిందకు వస్తారు. అంటే మొక్కలు మరియు జంతువులకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. మానవుల్లో పోషణ జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. మానవుని జీర్ణ వ్యవస్థలో ముఖ్య భాగాలు నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు. ఈ భాగాలన్నింటినీ కలిపి ఆహారవాహిక లేదా అన్నవాహిక అంటారు. మానవుని జీర్ణ వ్యవస్థ కొన్ని రకాల గ్రంథులను కూడా కలిగి ఉంటుంది. అవి సెలైవరీ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథులు, కాలేయము మరియు క్లోమము. మానవుని పోషణలో వివిధ దశలు ఉంటాయి. అవి ఇంజెషన్ అంటే అంతఃగ్రహణము, డైజెషన్ జీర్ణక్రియ, అబ్జార్ప్షన్ శోషణ, అసిమిలేషన్ సమీకరణ. We will discuss various steps involved in human digestive system. Ingestion. Human beings having a special organ for ingestion of food, that is mouth. Mouth is bounded by upper lip and lower lip. The food is put into the mouth with the help of hands. Next, digestion. The digestion of food starts as soon as we put food in our mouth. This happens as follows. The mouth cavity or buccal cavity contains teeth, tongue and salivary glands. The teeth cut the food into small pieces, chew and grind it. So, teeth help in physical digestion. The salivary glands produce saliva which mixes with the food while it is being chewed. The saliva contains an enzyme amylase which digests the starch present in food into sugar called glucose. Tongue helps in mixing the saliva and pushes the food during swallowing. The slightly digested food in the mouth is swallowed by the tongue into the common passage both respiratory and digestive tract, that is pharynx. The food enters into the pharynx. The muscles of the pharynx contract to push the food into the esophagus or food pipe.
At this time, the valve called epiglottis covering the windpipe closes. This prevents the food from entering respiratory tract. From pharynx, the food passes through tube-like structure called esophagus. The muscles of esophagus contract and relaxes rhythmically. This pushes the food forward. This movement is called peristalsis. The epithelial cells of esophagus secretes mucus which lubricates the food. This also helps to moving the food forward. The peristaltic movement of esophagus pushes the food into stomach. Stomach is a J-shaped organ present left side of the abdomen. The food present here about 3 hours. During this time, the food breaks down into still small pieces and form semi-solid paste. The stomach walls contain tubular glands in its walls. The glands secrete gastric juice. The gastric juice contains 3 substances: HCl, enzyme pepsin, and mucus. The HCl provides an acidic environment for the action of the enzyme pepsin. The enzyme pepsin begins the digestion of proteins present in food to form smaller molecules. Thus, the protein digestion in the stomach begins. Mucus protects the inner lining of the stomach from the action of the acid under normal conditions. The partially digested food then goes from the stomach into the small intestine. This is regulated by a sphincter muscle which releases food in small amounts into the small intestine. Small intestine is the longest part of alimentary canal and it is about 6.5 meters long. It is arranged in the form of coil in our belly. Small intestine helps in digestion and absorption. The small intestine receives the secretions of 2 glands, liver and pancreas. Pancreas secretes pancreatic juice into the small intestine. Pancreatic juice contains enzymes such as trypsin and lipase. Trypsin breaks down proteins and lipase breaks down fats. Liver secretes bile, which is a greenish yellow liquid. It is stored in gallbladder. Bile helps in breaking fats present in food. The walls of the small intestine contains glands which secrete intestinal juice. The intestinal juice contains number of enzymes which helps in further digestion of food. In this way, the food is completely digested in the small intestine. మానవులలో పోషణ అనేది వివిధ దశల్లో జరుగుతూ ఉంటుంది. అందులో మొదటిది ఇంజెషన్. మనము నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాము. నోరు పై పెదవి మరియు కింది పెదవులను కలిగి ఉంటుంది. మనము చేతి ద్వారా నోటిలోకి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ జీర్ణక్రియ, డైజెషన్. ఇది నోటి నుండే మొదలవుతుంది. మనం నోటిలోకి ఆహారం తీసుకున్న వెంటనే జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఆస్యకుహరము పళ్ళు, నాలుక మరియు లాలాజల గ్రంథులను కలిగి ఉంటుంది. పళ్ళు
ఆహారాన్ని ముక్కలుగా చేయడానికి, అలానే నమలడానికి, మెత్తగా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మనం ఆహారాన్ని నమిలేటప్పుడు లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటాయి. దీనితో కలిసి ఆహారం మెత్తగా నమలబడుతుంది. ఈ లాలాజలము ఎమైలేస్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ ని కలిగి ఉంటుంది. ఈ ఎమైలేజ్ అనే ఎంజైమ్ వలన పిండి పదార్థాలు జీర్ణం చేయబడి గ్లూకోజ్ గా మార్చబడతాయి. నాలుక ఆహారాన్ని లాలాజలంతో కలపబడి మింగడానికి ఉపయోగపడుతుంది. లాలాజలంతో కలిపి నమలబడిన పాక్షికంగా జీర్ణమైన ఈ ఆహారము జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థల కూడలి అయిన గ్రసనిలోనికి నెట్టబడుతుంది. గ్రసని యొక్క కండరాల సంకోచం వలన ఆహారము ఆహార వాహికలోనికి నెట్టబడుతుంది. ఆహారము ఆహార వాహిక నుండి గ్రసనిలోనికి వెళ్లే సమయంలో ఎపిగ్లాటిస్ అంటే కొండనాలుక అనేది వాయునాళాన్ని మూసి ఉంచుతుంది. దీనివల్ల ఆహారము ఆహార వాహికలోనికి మాత్రమే నెట్టివేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆహారము గ్రసని నుండి ఆహార వాహికను చేరింది. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆహార వాహిక యొక్క కండరాల సంకోచ సడలికల వలన ఆహారం అనేది కిందకి నెట్టబడుతూ ఉంటుంది. దీనినే పెరిస్టాలిటిక్ చలనము అంటారు. ఆహార వాహిక యొక్క ఉపకళా కణాలు మ్యూకస్ అంటే ఒక జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ మ్యూకస్ వలన ఆహారం అనేది చాలా సులువుగా ఆహార వాహిక నుండి కిందికి జారుతూ ఉంటుంది. ఈ విధంగా ఆహారము పెరిస్టాల్టిక్ చలనం ద్వారా ఆహార వాహిక నుండి నిదానంగా జీర్ణాశయాన్ని చేరుకుంటుంది. జీర్ణాశయము జే ఆకారంలో ఉంటుంది. ఇది ఉదరంలో ఎడమ పక్కగా అమరి ఉంటుంది. ఆహారము జీర్ణాశయాన్ని చేరి దాదాపు 3 గంటల పాటు ఇక్కడే ఉంటుంది. ఈ సమయంలో ఆహారము ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేయబడుతుంది. జీర్ణాశయ గోడలు కొన్ని గ్రంథులను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణరసాన్ని స్రవిస్తూ ఉంటాయి. ఈ జీర్ణాశయం విడుదల చేసిన జీర్ణరసంలో కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఎంజైమ్ పెప్సిన్, ఇంకా మ్యూకస్. పెప్సిన్ చర్య జరుపుటకు వీలుగా హైడ్రోక్లోరిక్ ఆమ్లము జీర్ణాశయంలో ఆమ్ల వాతావరణాన్ని కలిగిస్తుంది. పెప్సిన్ ఎంజైము మనం తీసుకున్న ఆహారంలోని ప్రోటీన్లను జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మ్యూకస్ జీర్ణాశయాన్ని ఆమ్ల ప్రభావం నుండి కాపాడడంలో పాత్ర వహిస్తుంది. పాక్షికంగా జీర్ణమైన ఈ ఆహార పదార్థం మొత్తము చిన్న పేగులోనికి ప్రయాణం చేస్తుంది. జీర్ణాశయం చివరగల కండరాలు ఆహారాన్ని కొద్ది కొద్దిగా చిన్న పేగులోనికి వెళ్లేలా చేస్తాయి. మానవుని జీర్ణ వ్యవస్థలోని అతి పెద్ద భాగము చిన్న పేగు. ఇది పెద్దలలో సుమారుగా 6.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ చిన్న పేగు మెలికలు తిరిగి చుట్టలు చుట్టుకొని ఉంటుంది. చిన్న పేగు జీర్ణక్రియ మరియు శోషణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలేయము మరియు క్లోమము నుండి స్రవించబడిన స్రావాలు చిన్న పేగుని చేరుతాయి. క్లోమము క్లోమరసాన్ని చిన్న పేగులోనికి విడుదల చేస్తుంది. క్లోమరసము ట్రిప్సిన్ మరియు లైపేజ్ అనే ఎంజైములను కలిగి ఉంటుంది. ట్రిప్సిన్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో, అలానే లైపేజ్ కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కాలేయము బైల్ జ్యూస్ ని స్రవిస్తుంది. ఇది పసుపు మరియు ఆకుపచ్చ రంగులో కలిగి ఉంటుంది. ఇది గాల్ బ్లాడర్ లో నిల్వ చేయబడి ఉంటుంది. బైల్ జ్యూస్ కొవ్వులను జీర్ణం చేయడంలో పాత్ర వహిస్తుంది.
ఈ విధంగా చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణం చేయబడుతుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్. Till now we have studied about digestion in small intestine. Next we will understand how absorption takes place in the small intestine. The small intestine is the main region for the absorption of digested food. After digestion, the molecules of food become very small and push into small intestine by contraction and relaxation of the muscles. The inner surface of the small intestine has millions of small finger-like projections called villi. The digested food is absorbed by villi. Now let us take a closer view of one villus. Villi are in close contact with blood vessels. The food present in the villi is absorbed by the blood. Next, absorption. ఇప్పటి వరకు మనం ఆహారం చిన్న పేగులో ఏ విధంగా జీర్ణమైందో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఆహారం ఏ రకంగా శోషణ జరుగుతుంది అనేది నేర్చుకుందాం. మనం తీసుకున్న ఆహారం శోషణ జరిగే ముఖ్య ప్రదేశము జీర్ణ వ్యవస్థలో గల చిన్న పేగు ప్రాంతము. ఈ చిన్న పేగు లోపలి తలంలో అనేక చిన్న చిన్న వేళ్ల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని విల్లై అంటారు. చిన్న పేగు లోపల తలంలో అనేక మిలియన్ల సంఖ్యలో ఈ విల్లై అనేవి ఉంటాయి. ఇవి ఆహారాన్ని శోషణ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. విల్లై లోపల భాగంలో గల రక్తనాళాలు ఆహారాన్ని శోషించడంలో పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్, అసిమిలేషన్. From the blood, digested food is carried to all parts of the body. The digested food is used by the cell for obtaining energy and for the growth and repair of the body. Digested food which is not used by our body immediately stored in the liver in the form of carbohydrate called glycogen. The stored glycogen can be used as a source of energy by our body when we required. And last step is digestion. A part of food which we eat cannot digested by our body. The undigested food cannot absorbed in the small intestine. So, undigested food passes from the small intestine into a wider tube called large intestine. As it moves along the large intestine, the villi within it absorb the water. So, the undigested food becomes almost solid. The last part of the large intestine is called rectum. It stores the undigested food for some time and then it thrown out into the anus. Next, assimilation. రక్తం ద్వారా జీర్ణమైన ఆహారం శరీరం యొక్క అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. జీర్ణమైన ఆహారంలోని శక్తిని ఈ కణాలు వినియోగించుకొని శరీర పెరుగుదలకు మరియు మరమ్మతులకు ఉపయోగించుకుంటాయి. శరీరం వినియోగించుకోగా మిగిలిన జీర్ణమైన ఆహారాన్ని కాలేయము గ్లైకోజన్ రూపంలో నిల్వ చేస్తుంది. గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడిన ఈ ఆహారాన్ని శరీరము దానికి అవసరమైనప్పుడు వినియోగించుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, డైజెషన్, జీర్ణక్రియ. జీర్ణమైన ఆహారాన్ని చిన్న పేగు లోపలి తలంలో ఉండే విల్లైలోని రక్తనాళాల ద్వారా శోషణ అనేది జరుగుతుంది. ఆహారము చిన్న పేగు ద్వారా ప్రయాణించగా మిగిలిన వ్యర్థ పదార్థము వెడల్పుగా ఉండే ఒక పెద్ద భాగంలోనికి రవాణా చేయబడుతుంది. దీనినే పెద్ద పేగు అంటారు. పెద్ద పేగు గోడలు ఆహారంలోని నీటిని శోషించుకుంటాయి. ఆ తర్వాత మిగిలిన పదార్థము పెద్ద పేగు చివరి భాగమైన
పురీష నాళంలోనికి చేరుతుంది. ఇక్కడ కొద్ది సమయము నిల్వ చేయబడుతుంది. ఆ తర్వాత పాయువు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. ఫ్లోచార్ట్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఫ్లో చార్ట్ చూసినట్టయితే దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఫస్ట్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్ని వరుసగా మీరు గమనించినట్లయితే దాని ఆధారంగానే మీరు ఎగ్జామ్లో ఫ్లో చార్ట్ కూడా ఈజీగా రాయగలుగుతారు. రోజు మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు మీరు గమనించినట్లయితే మనం ఎలా ఫుడ్ తీసుకుంటున్నామో అది ఏ పార్ట్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక 2-3 డేస్ మీరు అనుకుంటూ మీరు ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనుక మీకు ఈ పార్ట్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా గుర్తుండిపోతాయి. Children, observe the flow chart. First, we take the food with the help of our hands into the mouth. After that, it enters into the buccal cavity and pharynx, esophagus. After that, it enters into the stomach, duodenum, small intestine, large intestine and rectum. And undigested food exit with the help of anus. Here, you have to remember to draw the arrow marks. The flowchart of human digestive system is very important for examination point of view. So, children, learn carefully. Next, let us study the chart showing different enzymes and digestive juices and their functions. Look at the digestive enzymes table. Some students feel that it is very hard to remember, but it is very easy. I will explain it through a diagram. Look at the diagram. Salivary glands produce saliva. In saliva, amylase is present. Next, liver secretes bile juice. Bile is stored in gallbladder. And the enzyme pepsin secreted into stomach. And pepsin secreted by gastric glands. The enzymes amylase, trypsin, lipase secreted by pancreas and secreted into duodenum. The intestinal glands secrete peptidase, sucrase, maltase and lactase and secreted into small intestine. Role of enzymes in digestion. Bile. It neutralizing acids and emulsifying fats. The complex food items like carbohydrates, proteins, fats, whatever it may be, it breaks down into simple substances and absorbed through our intestinal lining. Mainly, food items are divided into 3 types: carbohydrates, proteins and fats. Which enzymes act on carbohydrates, proteins and fats? And what are the products? Main source of carbohydrates are pasta, potato, rice, wheat, etc. These are the main energy sources. Next, starch is present here. So, starch is broken down by amylase. This is the enzyme. Starch is converted into maltose with the help of amylase. Amylase made in 3 places: salivary glands, pancreas and small intestine. Which amount of amylase is secreted by salivary glands? Nuts, meat, beans are the examples for protein food and it broken down by protease and converted into amino acids. Proteases are made in 3 places: stomach, pancreas and small intestine. Next, fats. These are also called lipids. Cheese, oils and chocolates. These are the examples for fats. Fats are broken down by lipases and it converted into glycerol fatty acids. Lipases are made in pancreas and small intestine. Diseases due to malnutrition. We know that food is the main source to maintain biological process in a perfect manner. Our diet should be a balanced one which contains proper amount of carbohydrates, proteins, vitamins, mineral salts and fats.
2/3 of world population is affected by food-related diseases. Some of them are suffering by consuming high calorific food. Most of them are facing various diseases due to lack of balanced diet. It is very important to discuss about food deficiency diseases. First of all, we have to know the definition of malnutrition. Eating food that does not have one or more than one nutrients in required amount is known as malnutrition. Reasons for malnutrition in our country: poor health, lack of awareness of nutritional habits, socio-economic factors. These all are the reasons for malnutrition in our country. Malnutrition is three types. First one, protein malnutrition. Second one, calorie malnutrition. And third one, protein calorie malnutrition. Okay, let us observe harmful effects of malnutrition in children. Mainly, we discuss about three diseases here. First one, Kwashiorkor disease. Second one, marasmus. And third one, obesity. Kwashiorkor and marasmus diseases are caused by malnutrition. But the third one, obesity, is the special nutritional disorder. Okay children, let us discuss one by one. First one, Kwashiorkor disease. This disease is due to protein deficiency in our diet. Symptoms of this disease as follows: very poor muscle development, swollen legs, fluffy face, difficult to eat, diarrhea, dry skin. These all are the symptoms of this disease. Next, second one, marasmus. This is due to deficiency of both proteins and calories. First one, that is Kwashiorkor, is caused by only protein deficiency. But here, deficiency of both proteins and calories. That is marasmus disease. Children, remember carefully, this is very important. Let me say again, Kwashiorkor is due to protein deficiency in diet, but marasmus is due to deficiency of both proteins and calories. Generally, the marasmus disease occurs when there is an immediate second pregnancy or repeated childbirths. Symptoms of marasmus disease as follows: the children who affected by marasmus disease looking very lean and weak, less developed muscles, dry skin, diarrhea, etc. These are the symptoms of this disease. Next, third one, obesity. This is the special nutritional disorder. This is due to overeating and excess of calories intake. It is a big health hazard. Obesity children, when grow, they will be target of many diseases like diabetes, cardiac problems and renal, gallbladder problems. Children, do you know diabetes? Generally, we call it sugar. Yes, sugar disease. And cardiac problems means heart related problems. Next, renal diseases means kidney problems. Okay children, this is about malnutrition. Today we discuss about vitamins and vitamin deficiency diseases. First of all, vitamins. What are vitamins? Vitamins are nutrients that we get from the food we eat. They are essential nutrients needed by us to remain healthy. Our body cannot produce vitamins, so it is important to eat vitamin-rich food. We get most of the vitamins from fruits, vegetables, nuts, egg, meat and fish. Vitamins are of two types: fat-soluble vitamins. These vitamins mix up with our body fat and are stored until we need them. Fat-soluble vitamins. Vitamin A, vitamin D, vitamin E and vitamin K are fat-soluble vitamins. Water-soluble vitamins.
These vitamins mix with the blood and flow through our body. Our body absorbs the vitamins it needs. The leftover is removed from the body through urine. Water-soluble vitamins are vitamin B and vitamin C. Vitamin A. Sources of vitamin A. Green vegetables like spinach and broccoli, orange and yellow fruits like carrots and mango, milk and milk products, fish, meat and egg. Health benefits. Important for eyesight, keeps our teeth and bones healthy, boosts body's ability to fight infections. Vitamin B. Sources of vitamin B. Milk and milk products, meat and fish, nuts like almonds, walnuts and cashew nuts. Health benefits. Helps in converting food into energy. Vitamin C. Sources of vitamin C. Citrus fruits like orange and lemon, green vegetables like spinach, capsicum, cabbage and broccoli, pineapple and mango. Health benefits. Important for healthy skin, gums and blood vessels. Helps in faster healing of wounds. Vitamin D. Sources of vitamin D. Sunlight, milk and milk products, fish. Health benefits. Important for strong bones and teeth. Vitamin E. Sources of vitamin E. Whole grains, dairy products, nuts, green leafy vegetables. Health benefits. It keeps our heart healthy, cleans our blood vessels and helps our body to fight infections. Vitamin K. Sources of vitamin K. Green leafy vegetables and broccoli, dairy products and soybean oil. Health benefits. It helps in blood clotting. Water-soluble vitamins. Water-soluble vitamins are the group of vitamins that dissolve in water and are thus transported to various body parts. Although these vitamins are easily carried, they are not stored in the body. Water-soluble vitamins are vitamin B complex and vitamin C. B complex group further constitutes of vitamins, namely B1, that is thiamine. Thiamine aids in nervous system development and its deficiency causes beriberi. Next, riboflavin, that is B2. It is important for red blood cell formation and iron metabolism. Its deficiency causes anemia. Niacin, that is B3. It helps to protect heart by reducing bad cholesterol. Next, pantothenic acid, that is B5. It helps in production of stress and sex hormones. Next, pyridoxine, that is B6. It strengthens immune system and its deficiency causes anemia and skin diseases. Next, biotin, that is B7. It plays a role in maintaining good skin and nails. Next, folic acid, that is B9. It plays crucial role in RBC synthesis. Its deficiency causes anemia. Next, cyanocobalamin, that is B12. It helps in RBC formation and nervous system development. Its deficiency causes anemia. Next, ascorbic acid, that is vitamin C. It is associated with maintaining bones, cartilage, teeth, immune system, formation of collagen, absorption of iron and in wound healing. Deficiency of this vitamin causes scurvy. Okay students, this is about vitamins. The vitamins table which is given in textbook is difficult to memorize. So I made it quite simple and easy for you. Do memorize this table only in the examination point of view.